బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్ తుఫాన్ తీవ్ర తుఫానుగా మారి బంగ్లాదేశ్లో కేపుపుర తీరాన్ని దాటే సమయంలో అల్లకల్లోలం సృష్టించింది. తీరం వెంబడి బలంగా వీచిన ఈదురుగాలులతో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. రెమాల్ తుఫాను దాటికి బంగ్లాదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్లో భారీ నష్టం వాటిల్లింది. పశ్చిమ బెంగాల్లోని చాలా జిల్లాల్లో ఇంకా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. సుమారు 1,10,000 మంది వరకు సురక్షిత ప్రాంతాలకు అధికార యంత్రాంగం తరలించి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కల్కత్తా ఎయిర్పోర్ట్ నీట మునగటంతో చాలా విమానాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవులకు కూడా ఇంకా తుఫాను తీవ్రత ఉన్నట్లు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అన్ని ఎయిర్పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లటాన్ని పూర్తిగా నిషేధించారు. తీవ్ర తుఫానుగా మారి అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం, కేపుపర మధ్య తీరం దాటే సమయంలో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తీరం దాటే సమయంలో వీచిన భారీ ఈదురుగాలులతో ఎక్కడికక్కడ భారీ వృక్షాలు నేలకొరిగాయి. కాకినాడ, ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ధాటికి కొత్తపల్లి వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.